Dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana dim dum dana da dim dana udani da ni dana dir dana na udani da ni dana dir dana na dana da di ana ta dim dum dana da dim dana dim dum dana da dim. వాసుదేవ వాసుదేవ. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచరణం కృష్ణం వందే జగద్గురుం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. So, by the grace of Master, again we are all here gathered in the Guru Puja celebration. Sometimes it so happens that Master will remind us whenever there is any sort of somewhere, any even very little thought in our mind, because we have seen that who is conducting Guru Puja. When I came here just 2 days before, 3 days before starting of Guru Puja, then I have seen some type of hurdles in the arrangements which are explained by our brothers here. But from my experience, I know that Guru Puja is
it is a symbol of the great yajna, which is always being conducted by the devas and the masters. And from my experience, since about 50 years, more than 50 years, that how master is conducting Guru Puja is one of the part of his plan. And when master conducts anything, any program, all the hurdles will disappear. That I know. But if any such thought comes anywhere in our mind, even in my mind, subconsciously maybe, that how can I solve this hurdle? How can it be? Then master will rewind in a manner that Guru Puja is a part of the yajna which goes on always. So it is conducted by the masters, not by you. So in spite of us, everything goes on well. To show that sometimes master makes some wonderful reminder to us. That's how I took the situation. That, of course, I have also there present along with our brothers and sisters who are taking part online. Only thing is I could not be present here physically, but doesn't make any change, any difference. But this is what I understood is master made a reminder that master will conduct everything and there will be no hurdle at all. So if you think that you have to solve the problem or you have to conduct, then he'll give you a reminder. That is how I took the situation. గురు పూజలు మొదలయ్యేటువంటి దానికి 2-3 రోజుల ముందు సాధారణంగా నేను అక్కడికి వచ్చి మన సోదర బృందంతో కలిసి ఇక్కడ ఏర్పాట్లు వాటి గురించి, అలాగే మన రామనామ క్షేత్రం సోదర బృందం అందరితో కలిసి మన పరమ పూజ్యులైనటువంటి రాఘవాంజనేయులు గారు తాతగారు వారు ప్రారంభించినటువంటిది ఇక్కడ. అసలు అంతకుముందు గురు పూజలు ప్రారంభమే మాస్టర్ గారు రామనామ క్షేత్రంలో ప్రారంభించారు. ఇది కూడా మనందరికీ గుర్తుంటుంది. అందుకని అలా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని అంటే పారిశుద్ధ్యం మొదలైనటువంటివి ఇంకా కొన్ని మన చేతుల్లో లేనటువంటివి పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. అలా ఉన్నప్పుడు మరి మన వాళ్ళందరూ వస్తే ఇలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎలాగా దగ్గరికి వచ్చేసే గురు పూజలు ఇవేమో అవన్నీ ఏర్పాటు చేయడానికి వీలైన పరిస్థితిలో ఉంది అని ఒకసారి అనుకున్నాను. ఆహా, అంటే మనకి ఇన్నేడు 50 ఏళ్ళ పైనుంచి కూడా తెలుసు, ఇంచుమించు 60 ఏళ్ళు అని చెప్పచ్చు. దగ్గర 60 గారిని 55 ఏళ్ళు అలాగా అప్పటి నుంచి మనం చూస్తున్నాం. 57 ఏళ్ళు దగ్గర నుంచి. అందుకని అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎన్నో అంతకుముందు బ్రహ్మాండమైనటువంటి ఎటువంటి హర్డిల్స్ ఉన్నా గురు పూజలు ఎప్పుడు ఆగలేదు, ఎవరికి ఇబ్బంది కలగలేదు మాస్టర్ గారు చేసి. ఇప్పుడు మాత్రం ఎందుకు కలుగుతుంది అని కొంచెం మనం వివేకం పనిచేయాలి. కొంచెం ఎక్కడైనా చిన్నది ఉంటుందనుకోండి, దాన్ని క్లియర్ చేయాలంటే మాస్టర్ గారు చిన్న ఇది చేస్తారు. అందుకని సరిగ్గా 10వ తారీఖు సాయంత్రం అయ్యేప్పటికీ ఇక్కడ రాలేని పరిస్థితి ఏర్పాటు చేశారు భౌతికంగా. సరే, గురు పూజలు ఎట్లా జరుగుతాయి మనం కూడా ఎక్కలేదు అందుకని భగవద్గీతలో ఏం చెప్పారంటే, అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు,
నువ్వు పుట్టకముందు నుంచి సృష్టి ఉంది, తర్వాత కూడా సృష్టి అలా జరుగుతూనే ఉంటుంది కార్యక్రమం అంతాను. నువ్వు ఊరికే అందులో కాసేపు ఉంటావు, అందుకని సృష్టి మన వల్ల జరుగుతుంది అనుకోవద్దని 17వ అధ్యాయంలోనే చెప్పాడు. అందుకే భగవద్గీత రోజు చదువుకుంటాం కాబట్టి మళ్ళీ వివేకం బల్బు వెలుగుతుంది. భగవద్గీత నిన్న మా సోదరుడు చెప్పాడు కదా, భగవద్గీత నిన్న రవిచంద్ర సోదరుడు మాట్లాడుతూ చెప్పాడు శంఖారావంలో. భగవద్గీత అనేటువంటిది రోజు ఎందుకు అధ్యయనం చేయాలంటే మనలో ఇట్లాంటివి ఉంటే అప్పటికప్పటికప్పుడు అవి క్లీన్ అవుతూ ఉంటాయి. అందుకని మనం పుట్టక ముందు నుంచి ఉంది. క్రియేషన్ ఈజ్ దేర్ ఈవెన్ బిఫోర్ అస్. వీ కేమ్ ఆఫ్టర్ ది క్రియేషన్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ది సిచ్యువేషన్ I was reminded of the teaching in the Bhagavad Gita from the 17th chapter when I contemplated that what Lord Krishna told Arjuna, that my dear Arjuna, my dear boy, remember that the creation is before you came down into form, and it goes on always as it is because it is a continuous process conducted by the gods, devas. And even after you does not exist, but it goes on. So why do you think of something which is, for which you are not the cause? So that teaching of Lord, that reminded me once again that I am not the cause to conduct the Guru Puja here. It is master, and it is going on since 57 years, in which physically I was also continuing. But when something appears to be a hurdle, why do you think of that? Everything will cleared off, because it is conducted not by you. In spite of you, everything goes on normally. So it is such type of reminder from Bhagavad Gita, from the mantra scripture. That's what I have taken, because every day I am habituated with many of my brothers and sisters. We are habituated to read Bhagavad Gita every day after prayer. And so I know that our brother Peter and our Shivapriya and all, they are all my colleagues who are every day studying mantra scripture. So when we keep studying mantra scripture every day, so it makes us reminded from any sort of deviation anywhere, even in the subconscious level of our mind. So that's what happened. That's why last 2 days, physically I could not come here. But anyway, I was there in the Guru Puja, along with our brothers who are virtually participating. So when this is cleared from my mind, so I was allowed to come here once again. That goes on always like that. I have to remember. I means everybody has to remember, according to Lord Krishna, that none of us is the cause for all this creation. So all this is given in the 17th and 18th chapters of the Bhagavad Gita. So now ultimately, what is the most important thing for the human being to purify himself from all the filth and to keep himself fit to enact his own part given to him? So that's what is most important. So that part once again we will study today. మనకి 3 విధాలైనటువంటి పనులు చేయాలి అని చెప్పి మనకి చెప్పారు. ఏమిటంటే
మానవ జన్మ ఎత్తినటువంటి వాడు తప్పనిసరిగా చేయాల్సినటువంటివి 3: యజ్ఞ దాన తప కర్మ నత్యాద్యం కార్యమేవ తత్. యజ్ఞ దాన తప కర్మ అత్యాద్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అన్నాడు. అంటే 3 పనులు తప్పకుండా మానవ జన్మ ఎత్తినటువంటి వాడు చేయాలి అని చెప్పాడు. ఏమిటా 3 పనులు అంటే, మనం చాలా పనులు చేస్తున్నాం కదండి. 3 పనులు ఏమిటి, చాలా పనులు చేస్తున్నాం మనం. ఒక పనే మనం అనుకుంటా, అబ్బా ఎన్ని పనులు చేస్తున్నామండి మనం అని. రోజు మనకి మనమే చాలా మార్కులు వేసుకుంటాం. కానీ తప్పనిసరిగా చేయవలసిన 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు చేస్తేనే మనం పవిత్రీకరణ చెందుతాం. అది భగవంతుడు చెప్పింది. ది లార్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్ దట్ దెర్ ఆర్ 3 things what we have to do. We have to perform when you have taken a human body. When you have to purify yourself in all the planes of your existence, it is necessary also, because if even for one day, if you forget or if you just are lazy not to make this purification, then you will your experience will be different. So you have to keep purifying yourselves every day. It is necessary. That is what the Lord said. What are the three things we have to perform? Of course, we have been performing so many things every day in our life, daily life. We may think that we are performing so many work, so many things we have taken up, our business or this and that, all this. Maybe. But these are not valid. Only 3 things are important. One is yajna, second is dana, and third is tapas. These 3 are to be performed and never to be discarded. That is what he said. What is yajna then? And yajna, dana and tapas. This yajna means an act performed not for yourself. When the result is not pointed towards you, that means you are not attached to the result of that. So you have to perform that act for the welfare of the whole creation and not expecting anything from that. It is your contribution, yajna, because yajna is going on in the whole creation. In fact, the whole creation itself is an yajna being performed by the devas. యజ్ఞం అనేటువంటిది దేవతలు నిరంతరము సృష్టి అనేటువంటి యజ్ఞాన్ని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఉన్నాం. అందువలన అందులో వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల మాకేమొస్తుంది అని చెప్పి ఏం లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అందుకని మనం కూడా దేవతలు ఎలా చేసేశారు కాదు, దేవతలు ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేయగలమా అన్నది. సో వీ హ్యావ్ టు ఇమిటేట్ ది వర్క్ ఆఫ్ ది దేవాస్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్. వాట్ ఫర్ దేవాస్ ఆర్ డూయింగ్, పెర్ఫార్మింగ్ ఆల్ దిస్ యజ్ఞ, ఇట్ ఇస్ నాట్ ఫర్ దెమ్సెల్వ్స్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ all the beings of this creation. So that is yajna. And we are expected to perform this if we want to be a part of that. So yajna, that purifies us. That is the only means of purification. To purify our body externally, we take a shower or we do
apply so many things to keep it clean and pure. But the inner self will be purified only by doing these three things. Dana means charity. So this charity is also very important. దానము అనేటువంటిది కూడా అందులో కూడా 3 రకాలైనటువంటి దానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 3 విధాలైనటువంటి ఉంటాయి. He has very clearly explained and classified even yajna, dana and tapas in 3 categories according to the 3 qualities. What are the 3? Rajas, tamas and sattva. Means activity, inertia and poise. Because these 3 qualities are responsible for the formation of this whole creation, for our existence. So, the performing of yajna is of 3 types. Charity is also of 3 types. And tapas is also of 3 types. అందుకని యజ్ఞము కూడా 3 విధాలైనటువంటి యజ్ఞం ఉంటుంది. దానము కూడా అంతే, తపస్సు కూడా అంతే. అందువల్ల దీంట్లో ఏది చేస్తే మనము దాని యొక్క సంగము లేకుండా పూర్తిగా ఆనంద స్థితిలో ఉంటామో, పూర్తిగా పవిత్రీకరణ చెందుతామో దాన్ని చేయాలి అని తపస్సు అనేటువంటిది. సో నౌ టుడే we speak of this tapas. Tapas is generally called penance. That is what we call tapas. So, what is this tapas? Devadvija Guru Prajna Pujanam Shauchamarjavam Brahmacharyam ahimsacha shariram tapa uchyate. So this tapas is performed on 3 levels. First on the physical level. You know our existence is on 3 levels. మనము భౌతికమైనటువంటి కక్ష్య ఒకటి దాంట్లో ఉన్నాం. తర్వాత వాచికమైనటువంటిది అంటే మనం శరీరంతో పని చేస్తాం, చెయ్యాలి. శరీరం అందుకే ఇవ్వబడింది. వాట్ ఫర్ వీఆర్ గివెన్ దిస్ ఫిజికల్ బాడీ టు కీప్ వర్కింగ్, బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. వితౌట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ వీ కెనాట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్. If you have no body, you cannot make any progress. So, we are given a physical body every time to make a progress in our journey. అందుకని మనం సాధనలో ముందుకు వెళ్ళడం అంటే మనం పరిణామంలో ముందుకు వెళ్ళాలంటే మనకు శరీరం ఉండాలి. సాధనకి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. మనకు మన సాధన చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, శరీరం ఉండాలి. శరీరం లేకుండా గాలిలో ఉండి సాధన చేయడానికి వీల్లేదు. మనం ఏం చేస్తాం? అందుకనే శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరంలోకి రావడం తప్పదు అని చెప్పాడు కృష్ణుడు. దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ ద 2nd chapter itself the Lord confirmed that one who has taken a body, it is sure that he has to leave one day. And at the same time, it is equally sure that you have to enter into the body once again. It is inevitable for anyone. Nobody can avoid this. This is explained by the Lord in the 2nd chapter. 2వ అధ్యాయాన్ని చెప్పాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. శరీరం అనేటువంటి దానిలోకి నాకు శరీరం వద్దు, నాకు ఇంక నా జన్మ వద్దు, నీ ఇష్టం ఏంటి జన్మ రావడం పోవడం, అందుకని అన్ని పిచ్చివేషాలు ఏకన్నాడు. శరీరం నీకు ఇవ్వబడుతుంది సద్వినియోగం చేసుకోవడం కోసం.
అందుకని నీ సొంతం అనుకోవడం కోసం, అందుకని శరీరం అనేటువంటిది. సో తపస్ అనేటువంటిది శారీరకమైన తపస్సు. ది ఫస్ట్ టైప్ ఆఫ్ తపస్ ఈజ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ విత్ ద వాట్ యూ హ్యావ్ టు డూ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్, విత్ ది ఫిజికల్ బాడీ. అందుకని ఏం చేయాలి భౌతికమైనటువంటి తపస్సు అనేటువంటిది అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్య, అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఏమిటంటే దేవతలు ఇక్కడ పూజనం చేయాలన్నాడు. ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్పాడో తెలిసిన అర్చనం, పూజనం అనేటువంటి చేయాలన్నాడు. అదేమిటండి పూజ ఎందుకు చేయాలి? పూజ ఎందుకు చేయాలంటే ఎవరికి పూజ చేయాలి? మొట్టమొదట దేవ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు వర్షిప్. ది ఫస్ట్ foremost thing which you have to do when you have a physical body is to worship. Then whom to worship? So he has explained everything in this. Deva. First is you have to worship the devas. Who are they? Whom we call gods, devas. Where are they? They are in the form of the properties of this creation. ధర్మముల రూపంలో దేవతలు పనిచేస్తూ ఉంటారు. ది ఫ్యాకల్టీస్ దట్ ఆర్ వర్కింగ్ త్రూ అస్, వర్కింగ్ ఫర్ అస్, త్రూ అస్, దీస్ ఆర్ ఆల్ devas. It is the work of the devas. For example, when we make inhalation and exhalation every moment, it is going on by itself, conducted by the devas, not by us. If anybody thinks or boasts himself that he can breathe for himself without any other, without anybody else, he can make his own, perform his own breathing, inhalation, exhalation, then he must be an ignorant fellow. Because when you are sleeping, how can you do that for yourself? If it is you who are responsible for your inhalation and exhalation, when you go into sleep, then no question of your waking up again. When you have gone into sleep, then that is the end of your life. If it is you who are responsible. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మనమే గనక చేసుకునేటువంటి వాళ్ళం అయితే నిద్రపోయిన తర్వాత ఇక మనం లేవడం ఉండదు, మన అట్నుంచేటే. ఎప్పుడు నిద్రపోయామంటే ఇప్పుడు అట్ని తీసుకెళ్ళిపోవడమే. కోవిడ్లో చూసారా, గుట్టలుగా తీసుకెళ్ళి అలా గుట్టలుగా మనం ఎప్పటికప్పుడు మన తీసేయడమే. నిద్రపోయావా అయిపోయావు అన్నమాట. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం చేసుకుంటుంది, ఎవరు చేయిస్తున్నారు? సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ ఎగ్జాంపుల్ that it is the devas who are conducting all these phenomena to keep us alive. అందుకని that is why we have to worship the gods. This is the first worship. దేవతల్ని మొట్టమొదటి పూజ చేయాలన్నారు. ఏ దేవతల్ని పూజ చేయాలి? దేవతల్ని అంటే మరి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు దేవుళ్ళు ఎక్కువ మంది. దేవుళ్ళు కాదు, దేవతలు. మనం ఒళ్ళు దగ్గర పెట్టి చదువుకోవాలి. దేవుడు భగవంతుడు ఒకడే, కానీ దేవతలు చాలామంది ఉంటారు. ఇట్ నాట్ ది లార్డ్ ఈజ్ గాడ్స్ ఆర్ మెనీ, ఇట్ నాట్ ది గాడ్స్ ఆర్ మెనీ, దేర్ ఇస్ ది గాడ్, వన్ గాడ్, అండ్ దిస్ వన్ గాడ్ వర్క్స్ త్రూ ఆల్ దీస్ గాడ్స్ హూ ఆర్ దేవాస్, intelligences. So you have to understand that devas means intelligences. Agni, the fire, lord of fire. Vayu, the lord of pulsations. So all these various lords are there who are recruited by the one Lord to keep working for this whole creation.
ఒక్కడే అయినటువంటి భగవంతుడు దేవతలందరినీ కూడా సృష్టి కార్యక్రమంలోకి మొట్టమొదటిగా సృష్టించాడు. వీళ్ళందరూ ఆయన నుంచి వచ్చారు. ఎవరెవరు ఆయనలోంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పురుషోక్తంలో చెప్పబడే ఉంది, మనకి రోజు చదువుతూ ఉంటాం మనం. అందువలన ఆ దేవతల్ని ముందు మనం పూజించాలి. దేవ, సో వర్షిప్ ఆఫ్ గాడ్స్ ఈజ్ ది ఫస్ట్ థింగ్. దేవ, ద్విజ, తర్వాత ద్విజులైనటువంటి వాళ్ళు అనగానే వెంటనే ద్విజులు అంటే ఓహో ఉపనయనం అయిన వాళ్ళందరూ ద్విజులు. ఉపనయనం అంటే యజ్ఞోపేతం వయసినంత మాత్రాన్ని ద్విజులు అవ్వం. ద్విజ అంటే రెండవ జన్మ పొందినటువంటి వాడు. ఒకటి తల్లి గర్భం నుంచి మనం వచ్చినటువంటి జన్మ మొదటి జన్మ. అది కాకుండా రెండవ జన్మ అనేటువంటిది ఉంటుంది. అది గురువు అనేటువంటి వారి ద్వారా జ్ఞానం అనేటువంటి జ్ఞానగర్భం అనేటువంటి దాని నుంచి జ్ఞానం అనేటువంటి దానిలోకి మనం ప్రవేశించేటువంటిది రెండవ జన్మ. అది కూడా పొందినటువంటి వాడు ద్విజుడు. అలా ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలో లక్షణాలు కూడా చెప్పాడు భగవంతుడు. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు ద్విజుడు అంటారు. సో ది సెకండ్ వన్ హూ ఈజ్ టు బి వర్షిప్డ్ ఈజ్ ద్విజ. వాట్ ఈజ్ ద్విజ? ద్విజ మీన్స్ ది వన్ హూ గాట్ ఇనిషియేటెడ్ ఇన్ టు ద సెకండ్ బర్త్. వీ హ్యావ్ taken one birth from the womb of the mother. This is common for all. We have entered into the womb of the mother, and for more than 9 months we are there in the womb. Then we came out as the first birth. And then there is another birth which we have to opt for it. It is an option we have to take. What is that? We have to surrender to the Guru who will initiate us into the higher wisdom. So this is called the second birth. And he who is initiated like this, who got this second birth, is called a Dvija. Technically, he is called a Dvija. Dvija, who is born second time. That is the meaning of the word Dvija. ద్విజుడు అంటే అర్థం ఏంటి? రెండవ జన్మ పొందినటువంటి వాడు అని అర్థం. అయితే ద్విజ అనేటువంటి పదం పక్షులకు కూడా ఉంది సంస్కృతంలో. అదేంటి పక్షులకి అంటే పక్షులు కూడా ఉపనయనం చేసుకుని అదే అర్థం కాదు. పక్షులు ముందు గుడ్డుగా బయటకు వస్తుంది తల్లి యొక్క గర్భంలోంచి. అది మొదటి జన్మ పక్షులకి. రెండోది గుడ్డులోంచి బయటికి రావడం, ఇది రెండవ జన్మ. కాబట్టి పక్షులు కూడా ద్విజులు అంటారు. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని గురువు దగ్గర నేర్చుకోవాలి. అందుకని మొట్టమొదటి ఫస్ట్ థింగ్ ఈజ్ వర్షిప్ ఆఫ్ గాడ్స్, దేవతల్ని. రెండోది ద్విజులైనటువంటి వాళ్ళని పూజించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ, గురుస్. ది థర్డ్ ఈజ్ టు వర్షిప్ ది గురు. మూడవది గురువుని అర్చించాలి. అంటే గురువుని అర్చించడం అంటే ఏమిటండి? గురువు అంటే ఎవరు అసలు? మా గురువా, మీ గురువా? మా గురువు కంటే మీ గురువు గొప్ప, మీ గురువు కంటే మా గురువు గొప్ప అని అనుకునేటువంటి వాళ్ళ ఆ జన్మకి గురువు అంటే ఏమిటో తెలియదు. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, మొట్టమొదటి తెలుసుకోవాల్సింది. Guru means not a personality. Even though he is expressed through a person, it is a light. That is the meaning of the word of Guru. The light that expels the ignorance. That is the meaning of the word Guru. So it is manifested through a personality, whom we call Guru. So it is
for us to worship and surrender ourselves to that personality through whom it has manifested. It appears to us that there are so many gurus, but that is not true. Guru is only one. Like God is one, Guru is one. Guru is the light. But this Guru can be manifested, this light can be manifested in so many forms, wherever it is necessary. So in fact, Guru is the light which enables us to get into the God experience. మనకి భగవత్ అనుభవంలోకి తీసుకువెళ్ళేటువంటిది గురువు. అంటే గురువు అంటే వ్యక్తి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని గురు పూజ అంటే అది అర్థం. గురు పూజ అంటే అందులో ఉన్నటువంటి గురువుల్లో ఏ గురువు గారి పూజ, యతీంద్రుల గురువు గారి పూజ, ఈకే గురువు గారి పూజ, లేకపోతే భరద్వాజ్ మాస్టర్ గారి పూజ, అయితే ఏ మాస్టర్స్ పూజ, మైత్రేయుల వారి పూజ, అయితే శ్రీకృష్ణుడు జగద్గురు ఆయన పూజ, అన్ని రూపాల ద్వారా వ్యక్తమై ఆ అంతర్యామి అనేటువంటి వెలుగుని అందరిలోనూ కూడా ప్రబుద్ధం చేస్తూ నడిపించేటువంటి ఒకే ఒక వెలుగుని జగద్గురువు అంటారు. జగద్గురు అంటే మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. అంటే ఏమిటి, జగద్గురు శాస్త్రం పేరు పెట్టారనుకోండి, ఎవడు కాదంటాడు? జగద్గురు ఆచార్య, జగద్గురు శాస్త్రి, జగద్గురు రావు, జగద్గురు రెడ్డి అని పెట్టుకోవచ్చు, మనకేం తప్పలేదు. అందుకని నువ్వు పేరు పెట్టుకుంటే జగద్గురు అవరు. పరమాచార్యుల వారిని, కంచి పరమాచార్యుల వారిని, ఆయన జగద్గురు శంకరాచార్య వారి పీఠం కదా, అందుకని పరమాచార్యుల వారు మరి ఆయన సాక్షాత్తు ఆయన ఒకసారి అడిగారు, తమరు జగద్గురువులు గారా అంటే, అవును నిజమేను. ఏ విధంగా అంటే, జగత్ అంతా ఎవరికి గురువో అటువంటి వాడు జగద్గురువు, అందుకని ఈ జగత్ మొత్తం నా గురువులాగా, నా గురువై దర్శనమిస్తోంది అందుకని అని చెప్పారు ఆయన. ఈ మొత్తం సర్వం జగత్ మొత్తం ప్రతి జీవరాశి ప్రతి సమస్తం గురువుగా ఎవరికైతే కనిపిస్తుందో వాడు జగద్గురు అవుతాడు. అందుకని ఆ విధంగా నన్ను జగద్గురువు అనుకోవచ్చు మీరు అన్నారు ఆయన పరమాచార్యుల వారు. హయ్యెస్ట్ కదా అది. మళ్ళీ అయితే నాలాంటి వాడు గురువుగారం పిలవంగా నేను జగద్గురు ఎప్పుడవుతా అనుకుంటుంటాడు. జగన్ లఘు అవుతాడు, జగద్గురువు అవడా అనుకునేవాడు. అందుకని నేను పొరపాట్లు చేస్తూ ఉంటాం. గురు పూజలు నేను చేస్తున్నాను అనుకోగానే ఒకసారి మొట్టికాయ మడతారు, నువ్వు గారు చేసేదని, నువ్వు లేకపోయినా జరుగుతుందని ఒక చిన్న రిమైండర్ ఇస్తారు. అందుకని మనం గురువే, అసలు గురువే కాదు జగద్గురువు ఏమిటి. అందుకని గురువు అనేటువంటిది, గురు పూజ అంటే ఆ జగద్గురువు అయినటువంటి వెలుగు యొక్క పూజ. సో వర్షిప్ ఆఫ్ గాడ్స్, worship of dijas and worship of gurus. This is a part of tapas on the physical plane and also prajna. Deva, dvija, guru, prajna, pujanam. Prajna అయినటువంటి వాళ్ళు. What is prajna means? The learned people. Those who are learned are called prajnas. So that we have to worship them also. Those who are learned, from whom we receive the wisdom. They are called learned people, because they will switch on the wisdom in us through their presence. So Deva, Dvija, Guru, Prajna, Pujanam అనేటువంటిది మొట్టమొదటిది భౌతికమైనటువంటి తపస్సులో భాగం. సో దిస్ is first part of the physical tapas with the physical body. When we have the body, we have to do these things. That we have to understand, we have to remember. Next is Saucham. Next one is cleanliness. That is also part of tapas. We have to keep ourselves clean.
This is about our physical level itself. శారీరం తప ఉచ్యతే అన్నాడు. దీనిలో ఏమన్నాడు? శారీరం తప ఉచ్యతే, శరీరంతో చేసేటువంటి తపస్సురా అబ్బాయి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. శౌచం, శుచిగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. క్లీన్లీనెస్. సో వీ హ్యావ్ టు క్లీన్ our physical body also in a proper manner. That is also tapas. So if you feel that, oh, I close my eyes and sit down in my meditation, I don't care for cleanliness, I don't clean my body, I don't care to clean my body, that's false. You have a body, you have to keep it clean. Not only for yourself, even for the others also around you. మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి దీన్ని. అబ్బా వీడి పక్కన వచ్చి కూర్చున్నాడు రా, ఆ కంపు భరించలేకుండా అనుకుంటే అది దీనికి భంగం అవుతుంది. అందుకని మన శరీరాన్ని శుచిగా ఉంచుకోవాలను. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పారు. మన పెద్దలు చెప్పినటువంటి సూక్తి అది. అందుకని నిత్యము దీన్ని శుభ్రంగా ఉంచుకునేటువంటి చేయాలి. శారీరం తపస్సు. అందుకని శౌచం. నెక్స్ట్ ఈజ్ ఆర్జవం. ఆర్జవం మీన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రుజు ప్రవర్తనము. మూడోది దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచం శుచిగా ఉండడం అనేటువంటిది. తర్వాత ఆర్జవం అంటే రుజు ప్రవర్తన. ఏమిటి రుజు ప్రవర్తన? మనస్సులో ఏమనుకుంటున్నావో, నీ వాక్కుతో ఏం మాట్లాడుతున్నావో, నువ్వు చేసేటువంటి పని ఏం చేస్తున్నావో, ఈ మూడింట్లోనూ ఒకటే ఉండాలి. ఈ మూడింట్లో ఒకదానికొకటి అలైన్మెంట్ ఉండాలి. అప్పుడు దాని రుజు ప్రవర్తన ఉంటారు. వాట్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్? వాట్ యు థింక్ ఇన్ యువర్ మైండ్, వాట్ యు స్పీక్ త్రూ యువర్ స్పీచ్, అండ్ వాట్ డు యు యాక్ట్ విత్ యువర్ బాడీ. దీస్ త్రీ ఆర్ టు బీ అలైన్డ్ పర్ఫెక్ట్లీ. ఈ మూడు అలైన్మెంట్ అనేటువంటిది ఉండాలి దీనికి. దీన్ని ఏమన్నారంటే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం. మహాత్ములైనటువంటి వాళ్ళకి మనసి అంటే మనస్సునందు, వచస్సి అంటే వాక్కునందు, కర్మణి అంటే చేసే పని అందు కూడా ఒకటే ఉంటుంది, తేడా ఉండదు. ఈ మూడింటికి తేడా లేకుండా ఉన్నదాన్ని ఆర్జవము అంటారు. అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటే అర్థం. అది అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను నేను, ఏమనుకుంటామంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానని నేను అంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే అవతల వాడిని మొహం మీద కొట్టినట్టు మాట్లాడడం కాదు, లేకపోతే అవతల వాడి డాష్ ఇవ్వడం కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అంటే ఇది అర్థం. నీ మనస్సులో అనుకుంటున్నది, నీ మాట్లాడేటువంటిది, చేసేటువంటి పని, ఈ మూడు ఒకదానికొకటి పొంతన ఉండాలి. అంటే పొంతన లేకుండా ఉంటే ఉపయోగం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని రుజు ప్రవర్తనము అంటారు. ఆర్జవం అంటే రుజు ప్రవర్తన, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. చూసారా? అందుకని మన నిత్య జీవితంలో ఇన్ అవర్ డైలీ లైఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిమెంబర్ హౌ టు make use of our instrument, our physical body. We should remember, because all that we have to do is using our physical body. If anybody thinks that physical body is of no use or physical body is not important, then it is a false philosopher. If it is not important, why the God has given this?
God will give us something which is useful. If He has given something to you, that means you have to make a proper use of it. If you don't make use of it, God is not responsible. You have to make use of it perfectly. How to make use of it is also explained by the Lord Himself several times. మనం ఎలా దీన్ని ఉపయోగించాలో అనేటువంటిది కూడా భగవంతుడు మనకి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. చెబుతూ ఉండడం అంటే ఆయన దిగి వచ్చి చూపిస్తూనే ఉంటాడు. ఆయన అవతారంగా దిగి వచ్చినప్పుడు కూడా దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనం తన అవతారంగా వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. అందుకని శరీరాంది ఏముందండి, ఈ శరీరం అనేటువంటిది పనికిమాలింది అనుకుంటే అది భగవంతుడు పనికిమాలిన దాన్ని మనకి ఇచ్చాడు అనుకోవడం మూర్ఖత్వం. పనికి వచ్చేటువంటి దాన్ని ఇస్తాడు, సరిగ్గా పని చేసుకోమంటాడు. మనం దాన్ని సరిగ్గా పని చేయించుకోలేకపోతే మన తప్పు కానీ భగవంతుడు తప్పు కాదు. అవి కూడా చెప్పాడు ఇక్కడే. హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్ ఇట్ సెల్ఫ్. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, in your food and in every aspect is explained here in this chapter. So, tapas, actually this word tapas, which generally we call it as penance, is translated by Master Jwalkul, Tibetan master, as fiery aspiration. So this word is translated as fiery aspiration. That is the actual translation given for this word tapas. Fiery aspiration, tapas. ఎందుకనంటే తప ఆలోచనే, తప అంటే వేడిమి, తాపం పుట్టించడం. అంటే తాపం పుట్టించడం అంటే మన వేడికి, అది కూడా తాపం అనేటువంటి దాని నుంచి వచ్చింది. తపస్ అనేటువంటిది తప. అందుకని ఈ తప అనేటువంటి అసలు సృష్టి మొత్తం రావడానికి కూడా మొట్టమొదటి మన భాగవతంలో వస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ ఆయన మెళుకు వచ్చింది, తాను ఉన్నానని తెలిసింది, లేచాడు, మెళుకు వచ్చింది, నేనున్నాను అని చూసుకున్నాడు. ఏం చేయాలి ఆవిడ వినపడిందిట, తప అని వినపడిందిట. భగవంతుడి దగ్గర నుంచి, నారాయణుడి దగ్గర నుంచి తప అని. అంటే ఆవిడ ఎక్కడి నుంచి వినపడుతుందో అర్థం కాదు, తప అని వినపడింది. అందుకని తపస్సు అనేటువంటి దానికి ఫైరీ యాస్పిరేషన్ అని మాస్టర్ జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటిది అనమాట. అందుకని ఇది తపస్సు భాగం. ఇంకా అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ బ్రహ్మచర్యం. శారీరకమైన తపస్సులోనే ఉన్నాం మనం. ఇంకా వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సు మనం తర్వాత రోజు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఉండడం కానే కాదు. బ్రహ్మచర్యానికి దానికి సంబంధం లేదు. మరలా అయితే నిత్య బ్రహ్మచారి అంటాడు కృష్ణుడిని. మరి 16,108 మందిని వివాహం చేసుకున్నాడు. ఆయన మించిన బ్రహ్మచారి ఎవరైనా ఉన్నాడా? అందుకని బ్రహ్మచర్యం అంటే అదిగా అర్థం. కీపింగ్ ది కాన్షియస్నెస్ టువర్డ్స్ కాస్మిక్ వెల్ఫేర్. అంటే బ్రహ్మము అంటే పరబ్రహ్మం మన యొక్క ప్రజ్ఞని నిత్యము కాస్మిక్ వెల్ఫేర్ అంటే బ్రహ్మ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో సృష్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క కార్యక్రమము, ఆ సృష్టి కార్యక్రమము యొక్క దాని అందే నిరంతరము వీడి యొక్క దృష్టి ఉన్నటువంటి వాడు బ్రహ్మచారి. వాడు బ్రహ్మచారి అంటే అర్థం. అంతేకాని కొంతమంది పేరు పెట్టుకుంటారు, పేరులో బ్రహ్మచారి అని ఉంటుంది. వాడి పేరు బ్రహ్మచారి తప్ప నిజం బ్రహ్మచారి కాదు. అందుకని బ్రహ్మచార్యము అంటే అర్థం అది. బ్రహ్మచర్యము అంటే మనం అనుకున్న అర్థం కాదు.
వివాహం చేసుకోకుండా ఉట్టికట్టు ఊరిగితే బ్రహ్మచర్యం కాదు. మరి వివేకానందుడు వివాహం చేసుకోలేదు. ఒరే నువ్వు ఆయన ఎవరితో నువ్వు సాయం చేసుకుంటున్నావు? వివేకానందుడు చేసిన పని నువ్వు చేయగలవా? కొంతమంది ప్రత్యేకంగా దిగొచ్చినటువంటి వాళ్ళు వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుని బ్రహ్మచర్యం నేను వివాహం చేసుకోలేడు వివేకానందుడు అని అనుకుంటాడు. ఎవడన్నా మూర్ఖుడు అనమాట పడారు అనుకుంటే. అందుకని బ్రహ్మచర్యం అంటే కీపింగ్ ది కాన్షియస్నెస్ టువర్డ్స్ కాస్మిక్ వెల్ఫేర్. దట్ ఈస్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ గివెన్ బై మాస్టర్ ఈకే. కీపింగ్ ది కాన్షియస్నెస్ టువర్డ్స్ కాస్మిక్ వెల్ఫేర్, దెన్ యు ఆర్ ఏ బ్రహ్మచారి. అందుకని బ్రహ్మచర్యం అనేటువంటిది అది. చివరిది ఇందులో అహింసాచ. అహింస అంటే ఏమిటి? హింస అనేటువంటిది లేకుండా ఉండడం. హింస చేయకుండా ఉండడం కాదు. హింస అనేటువంటిది లేకుండా ఉండడం. వాళ్ళు అహింస, నాన్ వయోలెన్స్, హార్మ్లెస్నెస్. దట్ ఈస్ హౌ మాస్టర్ హ్యాస్ గివెన్ ఇన్ పతంజలి యోగ సూత్రాస్. మాస్టర్ ట్రాన్స్లేటెడ్ దిస్. అహింస మీన్స్ harmlessness. No thought, no harmful thought in your mind, no harmful speech from you, and no harmful action from you. This is totally called ahimsa. అంటే హింసాత్మకమైనటువంటి ఆలోచన కానీ, హింసాత్మకమైనటువంటి మాట కానీ, హింసాత్మకమైనటువంటి పని కానీ నీ దగ్గర నుంచి లేకుండా ఉన్నప్పుడు అది అహింస అంటే అని చెప్పి మాస్టర్ గారు దాన్ని, ఈకే గారు పతంజలి యోగ సూత్రాల్లో అహింస అనేటువంటి పదానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది విశ్లేషణ అదనమాట. అహింస, నాన్ వైలెన్స్ అని మామూలుగా జనరల్గాను. హార్మ్లెస్నెస్, ఎవరికి హారం అనేటువంటిది అంటే ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా ఉండగలిగే హార్మ్లెస్నెస్. పనిలో కానీ, మాటలో కానీ, నీ యొక్క ఆలోచనలో కానీ, ఈ మూడింట్లోనూ ఎక్కడ ఎవరికి ఏమీ హారం లేకుండా ఉండగలిగేటువంటి తపస్సు. అది తపస్సు. అది దట్ ఈస్ తపస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ లార్డ్ కృష్ణ సెడ్. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, every human being is expected to do this yajna, dana, tapas. So in the yajna we have only, in the three parts of this, we have studied one part this morning. So we will continue this, not only study from the book, but application in our daily life, which is required. We have to apply this. Otherwise we go on studying so many books and loading the wisdom. That is of no use. You have to keep this applying every moment in our daily life. That is what Master has given to us, and let us continue this. And for that purpose, we are assembled here in the Guru Pujas. Vasudeva.